తాజా 30 ఎంవీవీఎస్ మూర్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఒకప్పుడు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. రాజకీయ పదవులు హోదాల కంటే కూడా మూర్తి గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులుగా ప్రసిద్ధులు. విశాఖ నగరానికి ఈ గీతం విశ్వవిద్యాలయం ఒక మణిమకుటంలా వర్ధిల్లుతోంది. చెన్నై నుంచి కోల్కతా మధ్యలో గీతం లాంటి యూనివర్సిటీ మరొకటి లేదనే స్థాయిలో పేరు తెచ్చుకుంది. విశాఖ కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేయడానికి ఎంతగానో కృషి చేసిన మూర్తిగారంటే ఆ నగరవాసులకు ప్రత్యేకమైన అభిమానం. అదే సమయంలో గీతం యూనివర్సిటీ వల్ల ఆంధ్ర యూనివర్సిటీ దెబ్బతింటోందని ఆరోపించేవారు లేకపోలేదు. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న యూనివర్సిటీలను పనిగట్టుకుని ఎవరో దెబ్బ కొట్టాల్సిన పని లేదు. ఈ సంగతులు ఇలా ఉంటే ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మూర్తి ఆంధ్ర యూనివర్సిటీ గురించి నోరు జారారు. ఈ విశ్వవిద్యాలయం ఒక దయ్యాల కొంప, బందెల దొడ్డి అని, మహానాడు ద్వారా యూనివర్సిటీ ప్రతిష్ట పెరుగుతుంది అని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ తెలుగునాట ఎన్నో పరిణామాలకు వేదికగా నిలిచింది. ఇలాంటి వర్సిటీని మూర్తి తీవ్రమైన మాట అన్నారు. ఇప్పుడు ఆ మాటపై వివరణ ఇచ్చుకోలేక అల్లాడుతున్నారు. అచ్చంగా చలపతిరావు లాగే మూర్తి తంటాలు పడుతున్నారు. చలపతిరావు క్షమాపణ చెప్పారు. మూర్తి సారీ కూడా చెప్పడం లేదు. కానీ ఆంధ్ర యూనివర్సిటీని కించపరచాలనే ఉద్దేశం తనకు అస్సలు లేదని, తన మాటల్ని వక్రీకరించవద్దని కోరుతున్నారు. ఇప్పుడు దెయ్యాల కొంపలు ఇవ్వడానికి అడ్డుపడటం ఎందుకు? నేను మొన్న ఒక పోస్టర్ విడుదల చేస్తూ మాట్లాడిన మాటల్లో వక్రీకరించి నీచంగా దాన్ని మాటలు విడదీసి రకరకాలుగా అర్థాలు వచ్చే విధంగా రాసి దాన్ని ప్రచురించడం జరిగింది. ప్రతిదానికి కూడా ఎథిక్స్ ఉంటాయి, మోరల్ వాల్యూస్ ఉంటాయి. మోరల్ వాల్యూస్, ఎథిక్స్ పాటించి పనిచేస్తే ఇటువంటి సంఘటనల్ని అవాయిడ్ చేయొచ్చు. మాలో ఏదన్నా దురుస్తనం ఉంటే మాకు పాయింట్అవుట్ చేసి ఉంటే మేము కూడా సరి చేసుకుంటాం తప్ప, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళం మేము. ఆంధ్ర యూనివర్సిటీలో నేను 8 ఏళ్ళు చదువుకున్నా. అటువంటి యూనివర్సిటీ దేశ విదేశాల్లో ఇక్కడ ఈ మహానాడు చేయడం తోటి డెలిగేట్స్ ద్వారా ఔన్నత్యం పెరుగుతుందని చెప్పాను నేను. మరో విధంగా దాని గురించి మరి చిన్నబుచ్చే విధంగా మాట్లాడితే ఔన్నత్యం పెరుగుతుందని ఎట్లా చెప్తాను? ఔన్నత్యం పెరుగుతుందని చెప్పి ఆ దుష్టపత్రికలో కూడా రాశారు. రాస్తూ ఇది మళ్ళీ విడదీసి రాశారు. ఇది రాస్తే దాని తర్వాత ఇక ఏముంది, ఈ రోజులో ఏదన్నా కొంచెం దొరికితే ఇన్ఫ్లమేటరీ న్యూస్ అన్ని ఛానల్స్, అంటే అన్నీ కాదు, దానికి పనికొచ్చే ఛానల్స్, అన్ని ఛానల్స్ అని నేను అన్ను, ఆ మాట అన్ను. వాళ్ళు కూడా చెకప్ చేయకుండా అడగాల. ఇప్పుడు ఏమి ఎక్కడ ఉండేవాళ్ళం కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళం, ఈ పని ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఏమిటిదంటే అప్పుడే నేను క్లారిఫికేషన్ ఇచ్చి ఉండేవాడిని. దురదృష్టవశాత్తు ఇటువంటి సంఘటనలు జరగడం విచారకరం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.